పొత్తులు ఉంటే పొట్టి గంప కూడా లేవదు, ఏరు పడితే ఏది అట్లా గంపలు వేస్తుందట. వెనకట సామెత ఇది, పెద్దవాళ్ళు వేసేది. మరి ఏరు పడ్డవు బాగానే కానీ రోజు ఒక రాయి వెనకేసుకో బిడ్డ అంటే, రోజు బయటికి పోయినప్పుడు చేను కాడ పోయినప్పుడల్లా ఒక రాయి వెనక కిసిరేసి వస్తుందట. ఒక అమ్మ పక్కన అమ్మ ఏం చేసింది, అవును కదా రోజు ఒక రాయి వెనకేసుకోమంటే రోజు ఒక రూపాయి వెనకేసుకోవాలని అనుకొని ఒక రోజు ఒక రూపాయి వేరేట ఆమె ఇంటి పక్కన వేసుకుందామే తెలియకుండా ఈమె రోజు ఒక రాయి చేను కాడేసేస్తుంది. ఈ రాయి వేయంగానే గుట్టలైనాయి, ఈ రూపాయి వేయంగా లక్షలైనాయి. ఒకరోజు అమ్మ వచ్చి, అమ్మ ఏమి వెనకేసుకున్నావా అనే, ఇప్పుడు 5-6 ఏళ్ళు అయితే నేర్పడంటే, ఓ శానలనైతే పెద్ద గుట్ట అయింది అమ్మ, నువ్వు చెప్పిన కాని చేస్తామా అని. ఇదేంది రాళ్ళ గుట్టేసినావు అంటుండు అంటే, అదేంది రోజు ఒక రూపాయి వెనకేసుకో అని చెప్పినా కానీ, ఒక రాయి వెనకేసుకో అంటే రాయి కాదే తల్లి, పైసలు. అయ్యో ఎంత పొరపాటు అయింది తల్లి, నేను నాకు చెప్పొద్దా అంటే, ఇంకా రాయి ఏంది ఒక రూపాయి అంటే అర్థం కాదా, ఇంత మాత్రం అర్థం చేసుకోలేము అంటే, గో నేను వేసినా అని ఇంటి పక్కన వచ్చి చెప్పిందట. నీ మాట ఈయన బట్టికి పక్కన చెప్తుంటే నేను ధ్యానించుకొని వేస్తే లక్షలైనవి. ఫ్రెండ్స్, మరి ఎప్పుడైనా ఎవరైనా చెప్పేది చెవున పెట్టి మంచి శ్రద్ధతో దాన్ని అర్థం కాకుండా మళ్ళీ అడగవచ్చు. మనం ఒక పద్ధతిగా చేసుకోవచ్చు. ఒక్కొక్క రూపాయి వేసుకుంటే పోగవుతుంది, ఒక్కొక్క రూపాయి తీస్తుంటే ఖర్చు అయిపోతాయి. ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోలు చూస్తారు ఇంకా చాలామంది, మీరు సక్సెస్ ఇంకా చాలామంది ఫాలోవర్ కావాలి. మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు.